హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సుధీర్ తెలుగు ట్రావెలర్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సరే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో వచ్చేసి అమీర్పేట్ నుంచి మోసపేట వరకు. మోసపేటలో అయితే మూవీకి వెళ్తున్నాం, మంచులం బాయ్స్ మూవీ అయితే రివ్యూ అయితే మూవీ చూసాక చెప్తా ఎలా ఉందనేది. సరే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసిన అమీర్పేట నుంచి వెళ్ళిపోదాం. సరే, ఇది వచ్చేసి అమీర్పేట ఫ్రెండ్స్. పక్కనైతే అమ్మగా టీ ఉంటుంది. అమ్మంగా టీ ఉంటుంది, చాలా 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 బాగుంటుంది. ఒకసారి అయితే వెళ్ళి తాగండి. నేనైతే ప్రమోట్ చేయట్లేదు, నేనైతే రోజు అయితే తాగుతాను అక్కడ, అందుకే చెప్తున్నా. చాలా బాగుంటుంది టీ అయితే, చాలా సూపర్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మధ్యాహ్నం 1కి అయితే వెళ్తున్నాం. చాలా ఎండలుగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలా అంటే బీభత్సంగా ఉన్నాయి. ఎండ దెబ్బ తగిలితే మరీ దారుణంగా ఉంటుంది, మనిషి అయితే చచ్చిపోతాడు. కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి, ఎందుకంటే బైక్ మీద వెళ్తే అంత నాకైతే వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే చాలా ఎండలుగా కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకెళ్తే మెట్రో ఉంటుంది, మెట్రో వెళ్ళవచ్చు. కేసీఆర్ అయితే చాలా బాగా ఇచ్చేశారు. కేటీఆర్ సార్ అయితే, ఎందుకంటే మెట్రో వేసి చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే మెట్రో అయితే స్పీడ్గా వెళ్తుంది. ఇంకోటి వచ్చేసి మనమైతే బండి మీద వెళ్తుంటే మెట్రో కింద వెళ్ళొచ్చు, ఎందుకంటే చాలా నీడగా ఉంటుంది. మెట్రో వెళ్తే ఎక్కడ పోకుండా అక్కడ అయితే నీడగా వెళ్ళిపోవచ్చు. అలాగా చాలా ఎండలుగా ఉన్నాయి కదా, అందుకే. సరే ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఎస్ఆర్ఎన్ అయితే వచ్చేసాం. ఎస్ఆర్ఎన్ నుంచి మా ఫ్రెండ్ అయితే ఒకటి పికప్ చేసుకోవాలి. ముగ్గురు మీద వెళ్తున్నాం మంజులం బాయ్స్కి. ఎస్ఆర్ఎన్ నుంచి మోసపేటకి అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈ జొమాటో వాళ్ళు, ఈ స్విగ్గీ వాళ్ళు ఎలా డెలివరీ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకైతే ఫిక్స్ చేశారు ఇవ్వాలి ఫ్రెండ్స్, ఎందుకంటే 40,000 ఇచ్చినా వాళ్ళకి నష్టం లేదు. ఎందుకంటే ఎండలో వర్షంలో ఇదిగైతే వాళ్ళు పని చేస్తారు. నేనైతే చాలామంది చేస్తాను, స్పీడ్కి వెళ్తుంటారు, వాళ్ళ డెలివరీ టైం అయిపోయిందని, లేదంటే దేని కారణం కోసం స్పీడ్కి వెళ్తుంటారు, ఏదైనా యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అందుకనే వాళ్ళకి ఫిక్స్ చేశారు. ఇచ్చే నెలకి 40,000-50,000 ఇస్తే నాకైతే బెటర్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే వచ్చేస్తాం. నా ఫ్రెండ్ అయితే పికప్ చేసుకుని ఈఎస్ అయితే వచ్చేస్తాం. ఈఎస్ నుంచి ఇప్పుడు వెళ్తున్నాం. పక్కన బ్లడ్ రెస్టారెంట్ ఉంటుంది, చేస్తుంటే తందూరి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సరే ఫ్రెండ్స్, మనం అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి, ఈఎస్ అయితే వచ్చేసాం. ఈఎస్ నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది. ఇక్కడైతే ఫుడ్ మార్కెట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు బైక్ అయితే నడుపుతున్నారు, డ్రైవింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే మనకి ఎలా ఉండాలంటే, మనకి అమెరికన్స్ వాళ్ళు ఉంటారు కదా, యూఎస్ వాళ్ళు ఉంటారు. యూఎస్లో బండి ఏదైనా కొంచెం స్పీడ్గా వెళ్ళినా, లేదన్నా ర్యాష్గా వెళ్ళినా, ఏదైనా వెంటనే పోలీసు వచ్చి పట్టుకుంటారు కదా. అలాంటి సిస్టమ్ మన కాడ వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే చాలా యాక్సిడెంట్ అయితే జరుగుతాయి రోజుకి, చాలా ఇదవుతుంది రోజుకి. అలా అవ్వకూడదని నా అయితే ఒపీనియన్. ఎందుకంటే ఒక పర్సన్ చచ్చిపోయారంటే వాళ్ళ పర్సన్ వెనుక ఎంతోమంది
చూడండి మనం అయితే బండి అనేది పెడతాం, బండి పెడితే సినిమాలోకి వచ్చేస్తాం. సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఇక్కడ పాడొస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందంటే ఒక 9 మెంబర్స్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్తారు. కొడైకెనాల్ అంటే అక్కడికి వెళ్ళి ఒక పట్టణం అయితే కిందకి లోయలో పడిపోతారు. పడిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే వదిలేసి వచ్చేయకుండా ఈ ఫ్రెండ్స్ అనేది ఒక ఫ్రెండ్ ఉంటాడు. అతను హెల్ప్ చేసి దిగి మరి రిస్క్ చేసి మరి ఆ ఫ్రెండ్ని తీసుకొని వస్తారు. సినిమా అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి ఒకసారి. ఎందుకంటే మనం ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నాకైతే ఆ సినిమాలో అదే అనిపించింది. ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, లోయలు ఉంటాయి, అక్కడ లోయలు ఉంటాయి కదా, అక్కడ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. మనం ఎంత డ్రింక్ చేసినా ఏం చేసినా కొంచెం అయితే కేర్ఫుల్గా ఉండాలి. రిస్క్ చేసిన ప్లేస్కి అస్సలు వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ గోడ దూకి మరి అతనికి వెళ్ళి చూశారు, అది బాగుంది, ప్లేస్ బాగుందని చూశారు. అందులో అయితే ఒక ఫ్రెండ్ అనేది లోయలో పడిపోయాడు. లోయలో పడి అతను అనేది లోయలో పడిపోయిన వెంటనే కొంతమంది వచ్చి హెల్ప్ చేశారు, ఆ విలేజ్ వాళ్ళు వచ్చి. ఆ సినిమా ఎందుకు తీశారంటే మన లాంటి వాళ్ళు వెళ్తుంటారు టూరిస్ట్ ప్లేస్ అంటే ఏదైనా చూడడానికి, ఏదైనా చేయడానికి వింతగా ఏదని చూస్తారు ఫస్ట్ వాళ్ళు. అక్కడ బోర్డు పెట్టి ఉంటారు అటుపక్క వెళ్ళొద్దని, కానీ అటుపక్కే మనం వెళ్తాం. ఎందుకంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఉంటుంది అని వెళ్తాం. కానీ ఆ డేంజర్ అని పెట్టిన వెంటనే అటుపక్క మనం వెళ్ళొద్దు, గోకి మరి వెళ్ళొద్దు అటుపక్క. ఎందుకంటే ఆ డేంజర్ జోలికి మనం వెళ్ళొద్దు. ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నా సజెషన్ ఒక్కటే, ఎలా అంటే వెళ్ళండి, తిరగండి, చేయండి, అన్నీ చేయండి, నో ప్రాబ్లం. బట్ అటువైపుకి అయితే వెళ్ళొద్దు. వాళ్ళు పెడతారు కదా, వాళ్ళు పోలీసులు ఎందుకు పెడతారు, ఊరికే పెట్టరు కదా, మన సేఫ్టీ కోసమే పెడతారు కదా, సేఫ్టీ కోసం పెట్టి ఇచ్చేస్తారు. బట్ అందుకనే మనమైతే అటు వెళ్ళకుండా మనం ఏ పని మీద వెళ్ళామో ఆ పని చూసుకొని ఎంత వీలైతే అంత చూసుకొని వచ్చేద్దాం. అంతేగాని మనం అది చూడలేదు, ఇది చూడలేదు, ఎక్స్ట్రా చూడాలి, అది ఎక్కడ ఉంది, అది వేరేది ఉంది కదా, లోనికి వెళ్ళి చూడాలి అని మాత్రం ప్రయత్నించకండి. ప్రయత్నించారనుకోండి మీ ప్రాణాలకి రిస్క్. మీరు పోతే పర్లేదు, వెనకాల ఫ్యామిలీ ఉంటుంది కదా, మీరు పోతే ఎంత బాధపడతారో వాళ్ళకి తెలుసు, మీకు తెలియదు. అది నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. మీరైతే ఒకసారి వెళ్ళి చూడండి. చూసి కొంచెం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. బైక్ మీద వెళ్ళే కానీ, కార్ మీద వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ కొంచెం కేర్ఫుల్గా ఉండి కొంచెం కేర్ఫుల్గా బిహేవ్ చేయండి. కొంచెం ఇదిగా బిహేవ్ చేసి కొంచెం ఇదిగా ఉండండి. అయితే టైటిల్ అయితే చూడండి, సినిమా అయితే చూపెడుతున్నా. కవిత మనసులో వరదలా పొంగుతుంది, కానీ అదంతా రాయాలని కూర్చుంటే అక్షరాలే, మాటలే. అదే అదే బ్రహ్మాండం. కవిత మంచి పాట కదా, టైం అవుతుంది, త్వరగా కానివ్వండి. ఇంకా రాజు మంత్రి నువ్వే నీ రాజ్యం కాలు సరే ఫ్రెండ్స్, చూడండి సినిమా అయితే చాలా బాగుంది. చూడండి ఒకసారి. ఫ్రెండ్స్తో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మీకు నచ్చిన వాళ్ళతో ఉండండి, నచ్చిన వాళ్ళతో అవాయిడ్ చేయండి. సరే ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేనైతే మరిన్ని కొత్త వీడియోలు అయితే నేను తీసుకొని వస్తాను. సరే ఫ్రెండ్స్, బాయ్. జై హింద్.